హాయ్ ఫ్రెండ్స్, మాయ విరాట్కి అన్నం తిను అని చెప్తుంది. నాకు వద్దు అంటాడు విరాట్. నువ్వు తినకపోతే నేను కూడా తినను. నా కడుపులో బిడ్డ ఉంది కదా, నేను తినకపోతే ఏమవుతుందో నీకు తెలుసు అని విరాట్ని బలవంతంగా తినడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది. ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియక ఒక్క కూర చేశాను. ఈరోజు ఆ ఒక్క కూరతో అడ్జస్ట్ అవ్వు, రేపు చాలా రకాలుగా చేసి పెడతాను అంటుంది. అప్పుడే అక్కడికి చంద్ర వస్తుంది. చంద్రను చూసిన విరాట్కి పొరపోతుంది. దాంతో అక్కడే ఉన్న మాయ విరాట్కి తల మీద కొట్టి నీళ్లు తాగిపిస్తుంది. చంద్రకి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో విరాట్ చంద్ర ఆగు అంటూ ప్లేట్లోని చేయి కడిగేసి చంద్ర దగ్గరికి వెళ్తాడు. నన్ను ముట్టుకోవద్దని గట్టిగా అడుస్తుంది చంద్ర. చంద్ర విరాట్ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటుంది. ఇంకా విరాట్ చంద్ర వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా చంద్ర ఇల్లు వదిలి వెళ్ళిపోతోంది అమ్మా అని చెప్తాడు. వెంటనే జగదీశ్వరి వచ్చి చంద్రని ఆపి, చంద్ర నువ్వు వెళ్ళడానికి వీల్లేదు చంద్ర అంటుంది. నేను ఎందుకు ఉండాలి, ఏ ఆశతో ఉండాలి అని చంద్ర అంటుంది. చంద్ర, నా కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఇప్పుడు నా కూతురిగా వెళ్ళిపోదువు కానీ నిన్ను నా కూతురిగా సాంప్రదాయంగా ఇంకో మనిషికి ఇచ్చి కాళ్ళు కడిగి పెళ్లి చేసి పంపిస్తాను అని జగదీశ్వరి చెప్తుంది. అది విన్ని చంద్ర, విరాట్తో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.